ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు టీఎస్ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మాల్యాల మనోజ్ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ ఆ హామీని ఇంతవరకు నెరవేర్చకుండా విస్మరించిందని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. మరి గతంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం గతంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి గత 8 సంవత్సరాలుగా వారు అధికారంలో ఉంటున్నప్పటికీ మరి నేటికి మా యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు. మరి ఇప్పటికైనా మొన్న ఈ మధ్యనే హైదరాబాదు బహిరంగ సభకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఒక కమిటీ అనే ఒక ఎస్సీ రిజర్వేషన్ దానిపై ఒక కమిటీ వేస్తానని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. మరి ఈ కమిటీలు కమిషన్లతో మాకు కాలయాపన చేయడమే తప్ప మరి దీంతో ఒరిగింది ఏం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఇప్పటికైనా ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లోనే ఆ యొక్క కమిటీ నివేదికను తొందరగా తెప్పించుకొని మా యొక్క ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ఈ యొక్క నడుస్తున్న పార్లమెంటు సమావేశంలోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఇదే నెల అనగా డిసెంబర్ 20వ తేదీన టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో హాజరై